ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు తల్లి మీ అందరికీ. సహోదరి సహోదరులారా, యవనస్తులారా, చిన్న బిడ్డలారా అందరికీ కూడా ప్రభు కృప తోడైండునుగాక. మీ అందరినీ కూడా ఈరోజు ప్రభు సన్నిధిలో ఏ విధంగా మనం జీవించాలి, ఏది మనకి ఆటంకము, దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి దూరం చేసేది ఏమిటనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకు తెలియదని కాదు, కానీ నా ప్రేరేపణను బట్టి నేను ప్రకటిస్తున్నాను. మరి మీరు ఆలోచించి దాన్ని బట్టి నడుచుకోవటానికి మనందరం ప్రయత్నిద్దాం. ఎందుకంటే లోకంలో మనము చాలా జాగ్రత్తగా ఉంటేనే పరలోకం అనేటువంటి ఆ వైభవం గల రాజ్యం దొరుకుతుంది. దేవుడు మనతో చెప్పిన మాట ఇదే. అందుచేత తన భక్తుడైన పౌలు ద్వారా పలకబడిన కొన్ని విషయాలని నేను మీకు బయలుపరుస్తూ ఉన్నాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. కొద్ది మాటలు మాత్రమే ధ్యానించడానికి సమయం ఉంది కనుక ఈ మాటలను మీరు హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని అనుసరించాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వచనాలకి కారణభూతుడివైన ప్రభువా, నీతి గల మా దేవా, ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభు. లోకమంతా నిండి ఉన్న దేవుడవు నీవు, అందరినీ చూచుచున్న దేవుడవు నీవు, అందరికీ సహాయం చేయగల సమర్థుడవు నీవు, అందరికీ కావలసిన వాడువు నీవే. కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో ఈ యొక్క వీడియో కాల్స్ అంటే ఈ యొక్క ఫోన్లో చూసే ప్రతి చెల్లిని, తల్లిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ప్రభు కృపతో నింపాలని, ప్రభువా వారందరినీ ఆశీర్వదించమని, వారి హృదయాలు తెరవమని, ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు నిలపమని, లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించక నిన్ను ప్రేమించాలనే ఒక మంచి ఆలోచనలతో ముందుకి సాగేటట్లు బిడ్డలకి సహాయం చేయమని, ఈ యొక్క మానవ జాతికి కీడైన విషయాలు ఏంటి, నీకు దూరం చేసేది కానీ, విశ్వాసం నుంచి కూలద్రోసేది కానీ, మాకు గొడవలు రేపేది ఏంటనేటువంటి దాన్ని తెలుసుకుంటానికి నీ లేఖనం దగ్గర కూర్చున్నాం. నీ భక్తుడైనటువంటి పౌలు ద్వారా పలికిన ప్రతి మాట మాలో పలికించమని, మాకు తెలియచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ప్రభువు తన యొక్క పిల్లలతో చెప్పే మాటలు మనం చూద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం, 1 తిమోతి పత్రిక. ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమియూ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఇక్కడ మనం ఇది తెలుసుకోవాలి ఏంటంటే, చాలామంది కష్టపడుతున్నారు, చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు, దేవుని సేవ అంటే ఆసక్తితో చేస్తున్నారు, కానీ వాదాలతోనూ కల్పించిన మాటలతోనూ ప్రజల్ని ఆకట్టుకోవాలనే ఒక కోరికతోనూ, ఇంకా చెప్పాలంటే ఇది ఏదో లాభసాధకమైన విషయం అని ఇదొక వ్యాపారంగాను చేసేసారు వీళ్ళ లోకంలో ఎక్కడ చూసినా. అందుకే ఇక్కడ ఏమంటున్నాయంటే, హితవాక్యములను, బైబిల్లో రాయబడిన మాట మీరు ఎవడైనాను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, అక్కడ మూల భాషలో ఏం రాయబడి ఉందంటే ఆరోగ్యకరమైన వాక్యములను అని రాయబడి ఉంటుంది. హితవాక్యములు మంచి విషయాల్ని, దేవుని చిత్తమే, దేవుని బోధే, దేవుని మాటలే నీకు ఆరోగ్యం. ఆ ఆరోగ్యకరమైన మాటలకి దూరంగా ఉండటం వలన మనిషి అనేక రకాల ఆశల్లో పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని వాక్యం లేకపోతే కట్టులేని ప్రజలుగా తిరుగుతారని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆ యొక్క మంచి హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను తేకుండా చాలామంది వాదాలు, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది చేయకూడదా, అది చేయకూడదా, ఇవి చెప్పే రకరకాలుగా సత్యవాక్యానికి
ఆటంకాలు కలిగిస్తూ ఏదేదో గొప్ప చెప్తున్నాం అనుకుంటూ గర్వాంధులై ఇక్కడ మనం చెప్పే మాటలన్నీవే వ్యర్థముగా తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకుని మనుషుల యొక్క వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. మనుషులు వ్యర్థమైన వివాదాలు, మళ్ళీ ఒకసారి మీరు వర్షిట్ అందరూ చదువుకోండి. వ్యర్థమైన వాదాలు ఈనాడు సెల్ ఫోన్లో కానీ ఎట్లలో చూసినా ఎక్కడ చూసినా వాదాలే తప్ప వాక్యం లేదు. మేము ఏదో చేసేస్తున్నాం అనుకుంటూ వ్యర్థమైన విరోధాలు గొడవలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు అసూయతో ద్వేషాలతో బ్రతుకుతూ ఇక్కడ రాయబడిన ఈ మాటలను మనం చూసినప్పుడు వ్యర్థమైన వివాదాలు పెట్టుకుంటూ దైవభక్తి లాభసాధకం అనుకొని ఉన్నది. ఎందుకేంటంటే దైవభక్తి లాభసాధకం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సరైన దైవభక్తి నిజంగా గొప్ప లాభమే. ఏంటి ఆ గొప్ప లాభం అంటే ఆస్తులు అంతస్తులు కాదు, స్థిరమైన కలిమి. నా ప్రభువు ఇచ్చిన బిడ్డలు విశ్వాసులు నిజంగా ఎంతో ప్రేమతో ఆదరించి గౌరవించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారని దైవ సేవకులను ప్రేమించి వారికి కలిగి ఉన్న దాంట్లో వీరికి ఇచ్చి వీరి సేవా జీవితంలో సహకరించేటువంటి బిడ్డలు ఎంతోమంది కలిగి సంతోషముగా మందిరాలు కట్టుకుంటూ దైవ చిత్తాన్ని చేస్తూ చక్కగా నడిచిపోయేటువంటి వారిగా మనం ఉండాలని. కానీ అలా కాకుండా దైవ భక్తి లాభసాధకమనే స్వభావంతో ఏదో మేము కూడా సంఘం కట్టేయాలి, మేమే చేయాలని. మంచిదే, సంఘం కట్టడం మంచిదే. కానీ ఈనాడు స్వార్థపూరితమైనటువంటి జనం పుట్టుకొచ్చారు. సంఘాన్ని నువ్వు ఆత్మపూర్ణంగా సంఘం కట్టు, అది దేవుడు నీకు ఇస్తాడు, తప్పకుండా నీకు ఇస్తాడు. కానీ బలవంతంగా ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మా సంఘానికి రండి అని, లేకపోతే నీ సంఘం కాని వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ వాళ్ళకి ఏదైనా అప్పో ఇచ్చి మెల్లగాళ్ళని సంఘానికి లాక్కోవాలని, అలాగే ఇతర సంఘాల్లోకి వెళ్ళేటువంటి అమాయక బిడ్డల్ని వాళ్ళు చక్కగా వెళుతుంటే ఆ సంఘంలో కొంతకాలం వెళ్ళి అందులో కొంతమందిని ఎరగొట్టుకుని సంఘం పెట్టే వాళ్ళందరూ ఈ సంఘం ఏదో లాభమని లేదా దీనివల్ల మనం ఏదో సుఖంగా బ్రతకొచ్చని, అందుచేత అన్యులు కూడా మారకుండా రకరకాలైనటువంటి బాధలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏంటి ఎలా తయారయ్యారని అలాంటి పరిస్థితి తెస్తున్నారు. ఈవేళ విశ్వాసగా చేరుతున్నాడు, కొన్ని రోజులు బోధ వింటున్నాడు, అందులో ఉన్న సంఘాన్ని కొంతమందిని తీసుకుపోయి ఏర్పాటుగా సంఘం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. బయట వాళ్ళు ఎవరో రాకపోతే ఇంట్లో వాళ్ళు మట్టుకు తన వాళ్ళు మట్టుకు వెళ్ళి ఎక్కడికి ఏ సంఘానికి వెళ్తున్నారో సంఘంలోకి ఒక 10 వారాలు వెళ్తున్నాడు. ఆ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏర్పాటుగా సంఘం పెడుతున్నాడు. ఏంటంటే ఇటు ప్రార్థన చేయడం వచ్చేస్తే సంఘం కట్టేయటం అనుకుంటున్నాడు, ప్రార్థన చేయడం వాక్యం చెప్పడం వచ్చేస్తే సంఘం అనుకుంటున్నాడు. దేవుడి నడిపింపుతో పని లేదు ఇప్పుడు జనానికి. దేవుడు ఎలా నడిపించాలో నడవాలి, అది సంతుష్టి సహితమైన బోధ. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతుల్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా చోట్ల ఇదే జరుగుతూ సంఘాలు ఉన్న అక్కడ సంఘాలు పెట్టడం, సంఘాలలో ఉన్న వాళ్ళు నిడగొట్టుకుని పోవటం, ఎంతో కాలం నుంచి చెప్పి రక్షించి కష్టపడి రక్షించినటువంటి దైవ సేవకుల్ని విడిచిపెట్టేసి సత్యమైన బోధ లేకపోతే నువ్వు వెళ్ళిపో, మంచి బోధ లేకపోతే నువ్వు సంఘం ఇది కరెక్ట్ కాదని వెళ్ళు, తప్పలేదు. కానీ బోధ ఉండి వాక్యం ఉండి కూడా నీకు మంచి వాక్యం అందించి నీకు గద్దించి సరైన దారిలో పెడుతుంటే ఆ సంఘంలో నుంచి నువ్వు నా వాళ్ళు, నా బంధువులు, నా ఇంట్లో వాళ్ళని, కులాన్ని, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని నువ్వు సంఘాన్ని ఎడగొడితే నీ సంఘం బాగుపడుతుందా? వాళ్ళందరినీ సర్వనాశనం చేయటానికే నువ్వు సంఘంలో నుంచి తీసుకుపోతున్నావు. ఆ సంగతి నీకు తెలియట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. మావాడు పాస్టర్ అయిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు పాస్టర్ కాదు, యాక్టర్, నటుడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, బ్రతకటానికి ఎందుకు బాగా వ్యాపారం బాగుంది అనుకుంటున్నాను.
ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చూడు రాయబడినటువంటి వాక్యాన్ని మీరు గమనించండి. దేవుని బిడ్డలు అందుచేత ఎటువంటి అటు పరిగెత్తేక సత్యవాక్యం ఎక్కడుంది, హితవాక్యం, నీకు ఆరోగ్యకరమైన వాక్యము, నీకు సరైనటువంటి నీ ఆత్మకు తగినటువంటి భోజనం కలిగినటువంటి సంఘం ఉంటే ఆ సంఘంలో నుంచి నువ్వు ఎప్పుడు తప్పుకోకూడదు. అది నేను నీ మీద ఎంతో ఆశ కలిగిన సంఘం, నీ మీద ఎన్నో ఆలోచనలు కలిగిన ప్రభువు నీతో ఉంటాడు. కాబట్టి నువ్వు వెళ్ళే విధానము, నువ్వు చేసే పనులు. ఇక్కడ 6వ వచనాన్ని మనం చదివాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం, గొప్ప లాభసాధకమై ఉన్నది. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనుల నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. సేవకుడు చేయవలసిన పని, నాకు అన్నవస్త్రాలు ఉండి వీళ్ళందరికీ చక్కని వాక్యం అందించగలిగి వాళ్ళు మేము సుఖంగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉంటే అది నిజమైన శక్తిమైన మంచి బోధ. అది నిజంగా కుటుంబానికి సేవకుడికి ఆరోగ్యమే, సంఘానికి ఆశీర్వాదమే. అలాంటి బోధలు చేయకుండా ఎందుకు పనికిరాని మాయమాటలతోటి, లేకపోతే ఇదిగో నాకు దేవుడు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు, నీ గురించి చెప్పాడని లేనిపోయినవన్నీ, ఇవన్నీ దేవుని మాటలే. బైబిల్లో ఉన్నదంతా దేవుని మాటలే. దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాటలను నువ్వు ప్రజలకు అందించి చాలు. నిన్ను ప్రత్యేకంగా నీ కోసం మాట్లాడాడు, నాతోటి నీతో నీ గురించి నాకు చెప్పాడని నువ్వు చెప్పకర్లా. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలు నువ్వు గ్రహించాలి విశ్వాసి. ఆ మాటలను బట్టి నువ్వు నడుచుకోవాలి తల్లి. సహోదరుడా, ఈ మాట దేవునిదని, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడని, నిజంగా నేను చేసేది తప్పు అయితే తప్పు అని గ్రహించు. తప్పు చెప్పినప్పుడు నువ్వు ఇది తప్పు అని చెప్తే కోపం తెచ్చుకో, ఒక కయ్యను వలే. తప్పని చెప్పినప్పుడు దానికి లోబడు. నిజమే ప్రభు, నేను పొరపాటు అయినది అని ఒప్పుకో. నేను చెప్పేది సత్యం, ఇది వాక్యమే. ఇవాళే కాదు, ఆది నుండి ఇలాంటి వాళ్ళే పుట్టుకొచ్చి సంఘాలను చెడుపుతూ ఉన్నారు. దాని గురించి గలతీ పత్రిక 1వ వచనంలో స్పష్టంగా ఉంది, మీరు చూసుకోండి. అది మరి ఒక సువార్త కాదు కానీ మిమ్మల్ని చెరపగోరువారు అని రాయబడి చూసుకోండి కావాలంటే. నేను కాదు, పౌలు భక్తుడే చెప్తున్నాడు ఈ విషయాలు కూడా. గలతీకి పత్రిక రాస్తూ అక్కడ ఏమని చెప్తున్నాడు అని ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్తది, భిన్నమైన సువార్త, మాయమాటల సువార్త. మాయమాటలు చెప్పేవాళ్ళని చాలా నమ్మేస్తారు అందరూ. అబద్ధం చెప్తేని తప్పు. నువ్వు ఒకవేళ మనుషులను మాయ చేయడానికి అబద్ధం చెప్పి జనాన్ని మార్చుకుంటున్నావేమో, వాళ్ళని నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి తప్ప సత్యవాక్యం ప్రార్థన ద్వారాను దేవుడు ఏది చెప్పమంటే చెప్పాలి. అక్కడ ఒకవేళ సంఘానికి ఇష్టం లేని బోధ అయ్యి ఉండొచ్చు, అయినా చెప్పవలసిందే. ఎందుకంటే దేవునికి ఇష్టమైన బోధ మనం చేయాలి. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. అలా నడవకుండా అబద్ధ బోధలు చేస్తూ దేవుడు నిన్ను పిలవకుండా నన్ను పిలిచాడని, దేవుడు చెప్పకుండానే నీతో చెప్పేశాడని ఇలాంటి మాయ మాటలు చెబుతూ నోటికి ఏదో ప్రార్థన వచ్చేసిన ప్రార్థన నీకేంటి? విశ్వాసులు బ్రహ్మాండంగా చేసే ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. నెంబర్ 1 ప్రార్థన చేసే విశ్వాస బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. నీకేదో ప్రార్థన వచ్చిందని మాయమాటలు చెప్పేవాళ్ళు అందరూ మారితే వాళ్ళు నిజం అనుకుంటున్నావా? నువ్వు నిజంగా నీ భక్తి నిజమని వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, ఇది లాభం కోసం చేస్తున్నావని బైబిల్ చెప్తుంది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? గలతీ పత్రికలో చెప్పే మాట మీరు గమనించారా? అక్కడ ఏం చెప్తున్నాడు? అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను కలవరపరచువారు కొందరున్నారు. చూడండి, అది మరో సువార్త కాదు, క్రీస్తుదే. అయితే మరి నువ్వు మళ్ళీ ఆ సంఘంలో వాళ్ళని ఇంకో చోట తీసుకెళ్ళి నువ్వెవరి గురించి చెప్తావు? క్రీస్తు గురించే కదా. క్రీస్తు గురించి చక్కగా వాక్యం వింటున్న వాళ్ళని కాదని నువ్వు ఇంకో చోట తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు? క్రీస్తు సువార్తను చెరుపుతున్నావు నువ్వు. ఆ సువార్త ఉన్న కాడే నువ్వు మందిరం కట్టి వాళ్ళ మైక పెట్టేటప్పుడు నువ్వు మైక పెడితే ఇంకా అసలు అందరిని నినకుండా చేయడానికి సైతాన్ని నువ్వు వాడుకుంటాం కదా. నువ్వు వాళ్ళు ఏనాటి నుంచో సంఘం పెట్టి సంఘం నడిపితే అందులో ఉన్న వాళ్ళని కొంతమందిని బతిమలాడి తీసుకెళ్ళి నువ్వు ఏర్పాట్లుగా సంఘం పెడుతున్నావు అంటే నువ్వు దేనికోసం చేస్తున్నావు? లాభం కోసమా, దేవుని కోసమా? దేవుని కోసం చేసేవాళ్ళం అయితే లేని కాడ ఎక్కడికన్నా నీళ్ళని ఎత్తుకుపట్టుకు కష్టపడి రక్షించు, అది దైవభక్తి. కానీ ఇది దైవభక్తి కాదు, దెయ్యం భక్తి నువ్వు చేస్తున్నావు, నీకు తెలియట్లేదు. సంఘాల్లో వాళ్ళని నిడగొట్టడానికి నువ్వెవడు?
దేవుడు ఏర్పరచుకుని దేవుడు రక్షించుకున్నాడు. గద్దింతాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు. మాట అన్న వాళ్ళని గద్దింతాడు. గద్దింతే నువ్వు ఆ పిల్లవాడిని మా ఇంటికి వచ్చారు బాబుని పెంచాలని తీసుకెళ్ళి పెంచు. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం నటిస్తున్నావు. నువ్వు నీ నటన దేవుని రాజ్యానికి పనిచేద్దని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మాటలు నమ్మి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారేమో మా కులము మా ఓడి ఇట్టలే ప్రార్థన మేము అందరం ఇందులోకి వెళ్తామని. నిన్ను బట్టి వెళ్ళేవాడు ఎవడో పరలోకానికి వెళ్ళడు. దేవుని బట్టి వెళ్ళాలి, సంఘానికి దేవుని బట్టి వెళ్ళాలి, ప్రార్థనకి ప్రభువుని బట్టి వెళ్ళాలి, వాక్యాన్ని బట్టి వెళ్ళాలి, కానీ నీ మాటలను బట్టి కాదు. వినేవాళ్ళరా తెలుసుకోండి, నా ప్రియమైన సహోదరులారా తెలుసుకోండి. మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పే సేవకులు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు. నీకు ఉపకారం చేస్తున్నానని ఒకడన్నాడంటే ఆ సంఘంలో పాలు రొట్టెత్తున్నారంట. ఆ సంఘంలో నెలకి 10 కేజీలు బియ్యం ఇస్తున్నారంటే నేను ఆ సంఘంలోకి వెళ్ళిపోతానన్నాడంట. నువ్వు ఒక్కడమే కాదురా వెళ్ళేవాడు, ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ తీసుకుపోతున్నారంట పాస్టర్ గారు. నువ్వు ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే నువ్వు వాళ్ళు ఇస్తే తీసుకుందామని వెళ్ళేవాడు రూపా. నువ్వు ఒక విశ్వాసవా? నీకు ఇచ్చి తీసుకెళ్ళేవాడు వేసదారి కదా, వ్యాపారి కదాడు. నీకు 100 ఇచ్చి 1000 నీ దగ్గర లాక్కుంటాను ప్లాన్ చేయటం కదా. నీకు అప్పిచ్చి తీసుకెళ్ళి సంఘంలో పెట్టుకుంటామా ఇదా? కాబట్టి దేవునికి విరుద్ధమైన పని అది. మీకు నష్టం వస్తుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అలా చేయకండి. వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయండి, లాభం కోసం చేయకండి. నిజమైన లాభం ఏంటో తెలుసా? ఒక 20 మంది నిజమైన మంచి విశ్వాసులు ఉండి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో కష్టపడి నువ్వు ఒక్క ఆత్మను రక్షించగలిగితే, కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి నశించుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘం లేని కాడ కష్టపడి అమ్మా ప్రభువుని నమ్ముకోండి అని నువ్వు చెప్పగలిగితే నువ్వు సంఘమే కట్టక్కర్లేదు, పరలోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని సంఘానికి వెళ్ళేవాళ్ళని వాక్యం వినేవాళ్ళని తీసుకుపోయి మా సంఘానికి రండి అని చెప్పి ఏంటది నువ్వు లాభం కోసం చేస్తున్నావు, దీనివల్ల నీకు వచ్చిన నష్టం ఎంతో నీకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటే నిజమైన దైవభక్తులు దైవజనుడి గురించి ఎలా చెప్తున్నాడో ఈరోజు నేను మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏది తీసుకుని పోలేం. కాబట్టి అన్నవస్త్రాలు గలవారమై ఉంటే చాలు. విశ్వాసాన్ని పీడించి తినవలసిన అవసరం లేదు. వాళ్ళు కలిగి ఉన్న ఏదన్నా ఇస్తే తీసుకోవచ్చు, తీసుకుని సేవకు ఉపయోగించాలి. అందరం కష్టపడి ప్రభు పని చేసుకుంటే దానికి ప్రతిఫలం పరలోకంలో ఉంది. అంతేగాని నీకు ఏ కష్టం లేకుండాను నటనతోటి నాటకాలతోటి సంఘాలు కట్టేస్తే ఎవరి సంఘాలను తీసుకెళ్ళి నువ్వు కడితే నీకు దేవుడిస్తాడు ప్రతిఫలం. తప్పు, అలాంటి పని చేయకు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ మనం గమనించాలి. 8వ వచనం చదువుతున్నాను నేను. ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు, ఎందుకు చాలామంది ధనవంతులు అవ్వాలని చేస్తున్నారేమో పాపం, మరి నాకు తెలీదు, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అయితే 2 తిమోతి 3:1 అంత్యదినములు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి అన్నాడు. అని మొట్టమొదట ప్రారంభించిన మాట ఏంటో తెలుసా? మొట్టమొదటి చెప్పిన మాట ఏంటో తెలుసా? ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు పుట్టుకొస్తారు. ఈ కృతజ్ఞత లేకపోవటము, తల్లిదండ్రులను కూడా గౌరవించకపోవటము,
దీని అంతటికి ధనాపేక్ష కారణం. డబ్బును సంపాదించాక నీకు గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. ఏదో నీ వల్ల అయిపోయినట్లుగా, నీ వల్ల కాకపోయినా సరే ఇది నేనే చేశాను, నా వల్ల అయిందని అహంకార బుద్ధులు వచ్చేస్తాయి నీకు. కొంతమందికి వాళ్ళు సంపాదించకపోయినా వాళ్ళు ఎవరైనా సంపాదించి వాళ్ళ ఇంట్లో బాబు అమ్మ సంపాదించినా సరే అహంకారం వెళ్ళబోచేసి ఇది నా వల్ల అయిపోతుందన్నంత ఫీల్ అయిపోతూ ఉంటారు. మూర్ఖపు స్వభావం. కాబట్టి ఎవరు సంపాదించినది దేవుని దయ, అది దేవుడిచ్చాడు, దేవునికి వినియోగించాలి, కుటుంబానికి వినియోగించి జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బును ఆశించి నువ్వు సేవే కాదు, ఈ లోకంలో బ్రతకటమే చెడ్డ. డబ్బును ఆశించి బ్రతక, దేవుని దయని ఆశించి బ్రతకాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటున్నాడు. ఈనాడు కొట్టుకు చచ్చేవాళ్ళు కానీ, కోర్టు గొడవలే కానీ, ఇంట్లో గొడవలే కానీ, ఈదుల్లో గొడవలే కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలే కానీ లేనివాళ్ళకి కాదు, అన్నీ బాగా ఉన్నవాళ్ళకి ఇవన్నీ. సుఖం లేదు వాళ్ళకి డబ్బాశ వల్ల పదవులు ఉన్నా సరే సుఖం ఉండదు పాపం. ఎందుకంటే కీడులకు మూలం అది. కొట్టుకు చచ్చిపోతున్నారు, నరికేసుకుంటున్నారు, నడి రోడ్ల మీద చంపుకుంటున్నారు, రహస్యంగా చంపేసి పొదల్లో పడేసే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని నాశించి విశ్వాసం నుండి కూడా తొలగిపోయి ఎంతో కష్టపడి బాధ్యతగా, అయ్యా నాకు ఏమక్కర్లేదయ్యా, ఆత్మలని రాజ్యం నడిపిస్తానని ఆత్మల్ని ఇచ్చిందాకా బాగా కష్టపడి ఆత్మలనిచ్చి ఆత్మల ద్వారాగా రాబడి బాగా వచ్చాక విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని మీద నమ్మకం పక్కన పెట్టి డబ్బు మీద ఆశ పెట్టుకుని ఉన్నది సరిపోక, ఇచ్చింది చాలక, వచ్చేది చాలక, ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా చాలక, రకరకాల కోరికలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్లు వేసేసి ఇంకా 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 ఏయో మనుషుల్ని మార్చేసి రక్షించే బోధంట డబ్బు కోసం బోధ చేసేవాళ్ళు తయారైపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. విశ్వాసం నుంచి ఎంతోమంది సేవకులు తొలగిపోయారు. పరలోకం వెళ్తారో లేదో నాకు తెలియదు. భూమి మీద మాత్రం గొప్ప సేవకులని పేరు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద పేరు కలిగిన వాళ్ళు, కనీసం వాళ్ళ ఫోటో వాళ్ళ పక్కన నుంచోవాలంటేనే 10,000 కట్టి నుంచోవాలంటే అలాంటి సేవకులు భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఏదో సినిమా యాక్టర్లాగా. కానీ పరలోకానికి వెళ్ళటానికి ఇవన్నీ అక్కర్లేదు. నీలో సరైన బోధ ఉండాలి, నువ్వు సరైన మనిషి అవ్వాలి. లోకాశలు నీకున్నప్పుడు నీ విశ్వాసం కూడా వస్తాయి. అందుకే నువ్వు ఒక మాదిరివి కావాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే దైవజనులకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ 11వ వచనాన్ని మీకు నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు చూడ, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారని 10వ వచనంలో చదివాం మనం. పొడుచుకుంటున్నారు వీళ్ళ చాలామంది. సంఘాల్లో గొడవలు, సంఘాల్లో కోర్టులు, సంఘాల్లో కొట్టుకుంటాలు, సంఘాల్లో విరోధాలు. ఆ డబ్బు కోసమే ఇదంతా జరుగుతుంది. అందులో డబ్బు పెరిగేటప్పటికి పెత్తనాలు కావాలి. పెత్తనాలు ఇచ్చిన కాడి నుంచి ఆడి తిన్నాడని ఈడు తిన్నాడని ఆడు విశ్వాసం నుంచి తొలగిపోతున్నాడు. ఇదంతా కరెక్ట్గా జరిగిపోతుంది. అప్పుడు చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దైవజనుడు ఒక మాదిరి. ఇప్పుడు ఏంటంటే మీరు అలాగ ఉండాలని, మేము ఎలాగున్నా పర్లేదని విశ్వాసి నువ్వు అనుకోవద్దు. మేముండాలి, మాలాగా మీరు ఉండాలి. దైవజనులు ఏమో ఎలా ఉండాలి చదవండి ఇక్కడ. ఏం విసర్జన? దైవజనుడా నీవైతే వీటిని అంటే ధనాపేక్షని, లోకాశల్ని విసర్జించి నీతిని, 1 నీతిగా ఉండాలి, 2 భక్తిగా ఉండాలి, 3 విశ్వాసంతో ఉండాలి. మనం సంపాదించుకోవాల్సినవి విశ్వాసంతో ఉండాలి, 4 ప్రేమను కలిగి ఉండాలి, 5 ఓర్పును కలిగి ఉండాలి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు. 6 సాత్వికమును సంపాదించుకోవాలి. మేము సంపాదించుకోవాల్సినటువంటిది ఆస్తిది. ఒక దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు. ముందు నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి,
2 భక్తిని కలిగి ఉండాలి, ప్రార్థన ఉండాలి. చాలామంది నటించే ప్రార్థనలు ఉన్నాయి. ఎందుకంటే విశ్వాసులు వచ్చేటప్పటికి ప్రార్థన చేసేసినట్టు నటిస్తారు. అది కరెక్ట్ కాదు. దేవుడు చూస్తున్నాడని నువ్వు ప్రార్థనలో కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? ఏదైనా సరే మన ప్రభు గొప్పవాడు, చేయగలడని చెప్పాలి. అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. అలాగే ప్రేమ ఉండాలి. విశ్వాసి డబ్బుని కాదు, నువ్వు విశ్వాసిని ప్రేమించు. అమ్మా మీరు శుభ్రంగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి అని ప్రేమించాలి. అటువంటి ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో, ఈ గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే సేవకు తగిన వాళ్ళు, వాళ్ళే సరైన విశ్వాసులు, వాళ్ళకే పరలోక రాజ్యం. కావాలంటే ఇది నువ్వు ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ మాటలను అనుసరించి మీరు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. సత్యమే ఇది, నేను నా సొంత మాటలు కాదు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ఈ మాటలు నిజమే. ఏదో చెప్పేసి మేము ధనాపేక్షతో ఉండటానికి కాదు. ప్రతి మనిషికి అవసరం. ఏదో వాళ్ళకి చెప్పైతే భలే భయపడుతున్నారు, భలే చెప్పారు పాస్టర్ గారు అంటారని చెప్పే బోధ కాదు. నిజముగా ఇలా మేము జీవించకపోతే అన్నవస్త్రాల కోసం ఏమో ఆలోచించాలి, కానీ ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, సుఖాల కోసం ఆలోచిస్తే సేవకు మేము పనికిరాం. కాబట్టి నీ రాజ్యంలో మేము ఎల్లప్పుడూ నిత్యానందం అనుభవించాలంటే ఈ భూమి మీద నాయన అన్నవస్త్రాలు మాత్రమే కలిగి ఉండి నీ సేవ చేయటానికి మాకు, అలాగే వింటున్న ప్రతి బిడ్డకి ధనాపేక్షతో కాక, డబ్బు ఉండటం తప్పని కాదు, కానీ దాన్ని ప్రేమించి దాన్ని ఆశించి ఎంతోమంది విశ్వాసం నుంచి తొలగిపోతున్నారని నీ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఎవరో తొలగిపోకుండా నీ వాక్యానుసారంగా ఉండినట్లు అందరినీ కాపాడమని, అందరినీ రక్షించమని, ఈ భయంకరమైన నిజంగా పాపమని తెలియని పాపం ఇది, దీనిలోనే అందరూ చిక్కడిపోయారు. ఇప్పుడు అందరినీ రక్షించమని నా తోటి సేవకులందరి కొరకు, నాయన ఎంతో ఆశతో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ప్రభువా మీ పాద సన్నిధిలో బిడ్డలందరినీ సమర్పించుకుంటూ అందరికీ మంచి మార్పు దయచేయమని వినయముతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.